హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరో మలుపు తిరుగుతున్నాయి. ఈ వ్యూహాత్మక జలసంధి గుండా అమెరికా, ఇజ్రాయెల్ నౌకల రాకపోకలపై శాశ్వత నిషేధం విధించేందుకు ఇరాన్ పావులు కదుపుతోంది. దీనికి సంబంధించిన ఒక కీలక ముసాయిదా బిల్లును ఇరాన్ పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా పరిశీలిస్తోంది. మరోవైపు ఒమన్ సహకారంతో జలసంధిలో రాకపోకలను షరతులతో పునరుద్దరించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్కు చెక్ పెట్టే దిశగా ఇరాన్ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. హార్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో భద్రత, సుస్థిర అభివృద్ధి పేరిట ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ ఒక వ్యూహాత్మక ముసాయిదా బిల్లును పరిశీలిస్తోంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే హార్ముజ్ జలసంధి గుండా అమెరికా, ఇజ్రాయెల్ నౌకల ప్రవేశంపై పూర్తిస్థాయి నిషేధం అమల్లోకొస్తుంది. ఇజ్రాయెల్కు సంబంధించిన సైనిక, పౌర సరకు రవాణాతో పాటు రెసిస్టెన్స్ ఫ్రంట్కు వ్యతిరేకంగా ఆపరేషన్లో పాల్గొన్న నౌకలను కూడా పూర్తిగా అడ్డుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ నౌకలోని సరకు విలువలో 20% వరకు భారీ జరిమానా విధించేలా ఈ ముసాయిదాలో కఠిన నిబంధనలు పొందుపరిచారు. ఈ ప్రతిపాదనను మరింత పటిష్టంగా రూపొందించేందుకు నిపుణుల సలహాలు, సూచనలను ఇరాన్ పార్లమెంటు కోరుతోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని 60 రోజుల పాటు తెరిచేందుకు ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే కొద్ది రోజుల్లోనే ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం జలసంధిలోకి ప్రవేశించే నౌకలు ఇరాన్ సమీప మార్గాన్ని, బయటకు వెళ్లే నౌకలు ఒమన్ సమీప మార్గాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రాకపోకలకు ఎలాంటి రవాణా రుసుములు లేదా సేవా రుసుములు వసూలు చేయబోమని ప్రాంతీయ దేశాలు సాంకేతిక ప్రక్రియల్లో పాలు పంచుకోవచ్చని అత్యున్నత వర్గాలు తెలిపాయి. గతంలో ఇరాన్ భూభాగంపై జరిగిన ఉమ్మడి దాడుల నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను ఇరాన్ కట్టడి చేస్తోంది. జూన్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదిరినా ఇటీవలి పరిణామాలతో చర్చలు అనిశ్చితిలో పడ్డాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య పరోక్షంగా మధ్యవర్తుల ద్వారా చర్చలు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. అయితే ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్తో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదని, కానీ చర్చల్లో చాలా పురోగతి ఉందన్నారు. ప్రస్తుతానికి జలసంధి కొంతమేరకు తెరిచే ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.